రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నిక్స్ తోటి టెక్నిక్స్ ఎపిసోడ్ 430తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ ఉన్నాయి. ఎట్టకేలకి రియల్మీ కంపెనీ మరొక 2 బడ్జెట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ని అయితే అఫీషియల్గా రివీల్ చేయడంతో పాటు బడ్స్ క్లాసిక్ని అలాగే రియల్మీకి సంబంధించినటువంటి హుడీస్ అదేనండి టీ షర్ట్స్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇక వీటితో పాటు షామీ కంపెనీ ఒక ఓపెన్ లెటర్ అయితే పబ్లిక్ అందరికీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా రియల్మీ 7 సిరీస్కి సంబంధించినటువంటి స్పెక్స్తో పాటు లాంచ్ డేట్ కూడా మనకి లీక్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక మీడియాటెక్ మరొక ఎంట్రీ లెవెల్ బడ్జెట్ 5G ప్రాసెసర్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇన్నిసరి మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరిదాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. టెక్ను స్టార్ట్ చేయబోయే ముందర నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రిజల్ట్ని అయితే చూసేద్దాం. సో మీరు స్టాండర్డ్గా మొబైల్ ఫోన్స్ పర్చేస్ చేసేటప్పుడు ఏ కలర్స్ని ప్రిఫర్ చేస్తుంటారు? స్టాండర్డ్ కలర్స్ లైక్ బ్లాక్, వైట్, అలాగే గ్రే కలర్స్నా, లేదన్నట్టయితే గ్రేడియంట్ లేదా వైబ్రెంట్ కలర్సా, అంటే డ్యూయల్ కలర్స్ వస్తుంది చూసారా, అవి కాకుండా మీరు బ్లూ కలర్, అలాగే పింక్ కలర్, అలాగే రెడ్ కలర్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తుంటారా? లేదా అసలు నాకు కాన్సన్ట్రేషన్ ఏం లేదు కలర్స్ మీద అని చెప్పి నేను అడగటం జరిగితే 67% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో స్టాండర్డ్ కలర్స్ అని, అలాగే 23% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో గ్రేడియంట్ కలర్స్ అని, అలాగే ఐ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ కలర్స్ అంటే కలర్స్ నాకు సంబంధం లేదు అని చెప్పి 9% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారంటే నేనైతే ఎక్కువగా స్టాండర్డ్ కలర్స్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో లైక్ బ్లాక్ కావచ్చు, వైట్ కావచ్చు, లేదా యాపిల్ ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చేటువంటి కలర్స్ లైక్ గోల్డ్ ఎడిషన్ ఇట్లాంటివి కావచ్చు. సో రెగ్యులర్గా వైబ్రెంట్ కలర్స్ నేనైతే పెద్దగా నాకు నచ్చదనే చెప్తాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి రియల్మీ C12 కావచ్చు, C15 కావచ్చు, నిజంగానే ప్రైస్కి తగ్గ వాల్యూ ఫర్ ప్రొడక్ట్సా కాదా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ ఈరోజు మన ఇండియాలో 2 మొబైల్ ఫోన్స్తో పాటు ఒక ఇన్ ఇయర్ వైర్డ్ ఇయర్ ఫోన్స్తో పాటుగా మన ముందుకి ఒక హుడీని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో C12, C15 రెండిట్లో కూడా మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G35 ప్రాసెసర్ 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేతో పాటు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం మరొక విశేషం. Android 10 అలాగే రియల్మీ UI ఫర్దర్ 2 అప్గ్రేడ్స్ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. దీంట్లో C12 విషయానికి వచ్చారు అన్నట్లయితే 3+32GB వేరియంట్ ఒకటే ఒక వేరియంట్ ఉంటుంది 8999. అలాగే 4+64GB వేరియంట్ C15లో వచ్చేటప్పటికి మనకి 10,999, 3+32GB వేరియంట్ వచ్చేటప్పటికి 9,999. రేర్ వచ్చేటప్పటికి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ C15కి, అలాగే C12కి వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 13+2+2, అలాగే C15లో వచ్చేటప్పటికి 13+8+2+2 మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి రెండిట్లో కూడా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరానే. అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారంటే వైట్ అండ్ బ్లూ కలర్స్లో మనకి ఈ నెల 24వ తారీఖు C12, అలాగే 27వ తారీఖు C15 మన ముందుకు రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకి బడ్స్ కూడా 24వ తారీఖే Amazon.in ద్వారా రావడం జరుగుతుంది. అలాగే 27th వచ్చేటప్పటికి హుడీ మనకి రావడం అయితే జరుగుతుంది realme.com వెబ్సైట్ ద్వారా. ఇక నాకైతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఇంకొంచెం బెటర్ ప్రైసింగ్లో తెచ్చుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్కి సంబంధించినటువంటి రెండర్ లీక్స్ ఇమేజెస్ అయితే మన ముందుకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే సుమారుగా 6 డిఫరెంట్ వేరియంట్ కలర్స్లో మనకి ఇది రావడంతో పాటు ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్తోనే రాబోతుందంట, విచ్ కమ్స్ విత్ 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే. సో ఫ్యాన్ ఎడిషన్ అని చెప్పి ఎక్స్క్లూజివ్గా సామ్సంగ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం దీని అయితే తీసుకొని రాబోతున్నారు. ఎగ్జినోస్ ప్రాసెసర్ కాకుండా దీన్ని మన ఇండియాలో లాంచ్ చేస్తారా చేయరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ చూసినప్పుడు మనకి షామీ నుంచి ఈరోజు ఓపెన్ లెటర్ వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే వీళ్ళకి సంబంధించినటువంటి బ్రౌజర్స్ని కూడా బ్యాన్ చేశారు, లైక్ మిన్ కీబోర్డ్ కావచ్చు, షామీ బ్రౌజర్ కావచ్చు. సో వీటిని కూడా ఫ్యూచర్లో వచ్చేటువంటి అప్డేట్స్ ద్వారా వీటిని రిమూవ్ చేసుకునేటువంటి విధంగా యూజర్ అందరికీ ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఈ లెటర్ యొక్క సారాంశం. ఇందులో ఒక కొసమెరుపు ఏంటంటే దీంట్లో మనకి రెడ్మీ K30 అండ్ K30 Pro అనేటువంటి వర్డ్స్ మనకు కనపడ్డాయి. మేబీ వీటిని సైలెంట్గా లాంచ్ చేయబోతున్నారా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా నాకైతే రైజ్ అవుతుంది. మేబీ లాంచ్ చేస్తే చాలా బాగుంటుంది. మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ కూడా మనకి షామీ ఈరోజు MIUI టీవీస్లో, అలాగే మీ టీవీ స్టిక్లోను, అలాగే మీ టీవీ బాక్స్లోను మనకి యూట్యూబ్ మ్యూజిక్ యాప్ని డెడికేటెడ్గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అంటే ఎవరైతే టీవీలో మ్యూజిక్ని ఆస్వాదించాలనుకుంటుంటారో వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ చాయిస్ అని, అలాగే స్క్రీన్ ఆఫ్ ఆప్షన్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. ఒకవేళ మీలో కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా షామీకి సంబంధించిన టీవీ లేదా ఫైర్ టీవీ స్టిక్ లేదా టీవీ బాక్స్ని యూస్ చేస్తూ
చేస్తున్నారు అన్నట్టయితే హ్యావ్ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ చూసినప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ 7 సిరీస్ మొబైల్ ఫోన్స్ కూడా మనకి అతి త్వరలో రాబోతున్నాయి. ఎంత త్వరలో అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ అఫీషియల్గా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి గ్లోబల్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక లీక్ ద్వారా అయితే మనకి అంటే 7 సంబంధించినటువంటి కూల్ డ్రింక్ పిక్చర్ని మనకు చూపిస్తూ లీక్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. మేబీ సెప్టెంబర్ 1న కలుద్దామని, అంటే సెప్టెంబర్ 1న దీనికి సంబంధించినటువంటి 7 సిరీస్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంది. సో ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉండే అవకాశం ఉంది. ఇందులో మనకి రియల్మీ 7 ఏదైతే ఉందో మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో వచ్చేటువంటి అవకాశం ఉందంట. అలాగే మనకి 7 Pro వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 732G ప్రాసెసర్తో, ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730కి 720కి ఇన్ బిట్వీన్ ఉండేటువంటి అవకాశం ఉందంట. చూద్దాం ఈసారి వీళ్ళు దీనిలో ఏం మ్యాజిక్ చేస్తారో. నెక్స్ట్ చూసినప్పుడు మనకు ఒప్పో నుంచి ఒప్పో ఈరోజు మన ఇండియాలో వీళ్ళకి సంబంధించినటువంటి ఒప్పో పవర్ బ్యాంక్ 2ని అఫీషియల్గా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రివీల్ చేయడం జరిగింది. 10,000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 12 లేయర్ మల్టీ ప్రొటెక్షన్తో పాటు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా 2 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. వైట్ అండ్ బ్లాక్ కలర్స్లో ఇది ఈ రోజు నుంచే ఫ్లిప్కార్ట్ ద్వారా అవైలబుల్లో కూడా వచ్చేసింది. సో కాస్ట్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, ₹1,299. సో ₹999 పెట్టుంటే ఇది ఎక్సలెంట్ ప్రైస్ అని నా అభిప్రాయం. మీకు అనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి ఆసూస్ నుంచి ఆసూస్ జెన్ఫోన్ 7 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వీటి లాంచ్ డేట్ అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేసింది. యూట్యూబ్లో వీళ్ళ ఛానల్లో వీళ్ళు ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఒక స్ట్రీమింగ్ ప్రోగ్రామ్ని అయితే షెడ్యూల్ చేశారు. మేబీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి 26 ఆగస్ట్ మధ్యాహ్నం 2 గంటలకి చైనీస్ టైంలో, అంటే మన ఇండియన్ టైమింగ్ వచ్చేటప్పటికి సుమారుగా 7-8 గంటలకి ఈవినింగ్ లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈసారి కూడా దీనిలో ఫ్లిప్పబుల్ కెమెరా, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 865+ ప్రాసెసర్తో పాటు మనకి 16GB ర్యామ్తో రాబోతుందని ఒక రూమర్ అయితే ఉంది. చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి జియో నుంచి జియో పేమెంట్ సర్వీసెస్ అయితే మన ముందుకు రాబోతుంది. ఆల్రెడీ జియో పేమెంట్ సర్వీసెస్ ఉంది, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? రెగ్యులర్ స్మార్ట్ ఫోన్స్లో కాదండి, జియో ఫోన్స్లో. దీనికి సంబంధించినటువంటి ఒక స్క్రీన్ షాట్ అయితే ఈరోజు మనకి లీక్ అవడం జరిగింది. సో అతి త్వరలో జియో ఫోన్స్ ద్వారా కూడా మనం పేటిఎం లాగా లేదా పేమెంట్ సర్వీసెస్ని కూడా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్, ప్రతి ఒక్కరికి పేమెంట్ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉండబోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ డైమెన్సిటీలో ఈరోజు మరొక బడ్జెట్ స్మార్ట్ ప్రాసెసర్ని అయితే వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీని పేరు వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 800U 5G అనేటువంటి పేరుతో మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఇది వచ్చేటప్పటికే మీకు మిడ్ రేంజ్లో 5G ప్రాసెసర్ అని అనుకోవచ్చు, అంటే 800 సిరీస్లో ముఖ్యంగా. సో 820, 800 అయితే మనం చూసాం. సో ఈ రెండిట్లు అంటే 800 కంటే ఎక్కువగా, అలాగే 820 కంటే తక్కువగా మనకి ప్రాసెసర్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 800తో పోలిస్తే 11% పెర్ఫార్మెన్స్, అలాగే 28% GPU ఏదైతే ఉందో ఇంక్రీజ్ రావడం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి క్లాక్ స్పీడ్ విషయానికి వచ్చారంటే మినిమం 2 GHz, అలాగే మాక్సిమం 2.4 GHzగా రాబోతుంది. సో మనకి మొట్టమొదటిగా దీంట్లో రియల్మీ నుంచి ఈ ప్రాసెసర్తో మొబైల్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇది వచ్చేటప్పటికే ఫుల్ HD+ అప్ టు 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు రేర్ క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్లో 64 మెగాపిక్సెల్ కెమెరా ద్వారా సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. చూద్దాం, రియల్మీ 8 సిరీస్ మేబీ లేదా రియల్మీ 7లో సక్సెసర్ మోడల్ దీనిలో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇండియాలో X సిరీస్లో ఈ ప్రాసెసర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి మిడ్ రేంజ్ మొబైల్స్ ఉన్నాయి చూసారా, వీటికి కూడా 3 అప్డేట్స్ ఇస్తాను అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మీరు చూసారంటే ఓన్లీ వీళ్ళు ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్కి మాత్రమే 3 ఫ్యూచర్ అప్డేట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక పైన మిడ్ రేంజ్కి కూడా వీళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ లిస్ట్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే స్క్రోల్ చేస్తున్నాను, ఒకసారి వెరిఫై చేయండి. సో ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్, ఇది ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మిగతా కంపెనీస్ అన్నీ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చైతే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.